హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అవ్వ ఎంతో బలమైన ఫుడ్ అయినటువంటి జొన్న రొట్టె చేయబోతుంది. ఎలా చెయ్యాలో నేను చెప్పబోతున్నానండి. అయితే అందరూ జొన్న రొట్టెని వేడి నీళ్ళతో కలుపుకొని చేస్తారు కదండి. కానీ ఇక్కడ మా అవ్వ చల్లనీళ్ళతో పిండిని కలుపుకొని ఎంత బాగా చేసిందో చూడండి. ముందుగా పొడి పిండిని చల్లనీళ్ళు యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. తర్వాత ఆ పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా వచ్చేలా చేయాలి. దాదాపు 1 మినిట్ ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని సపరేట్ చేసుకొని మళ్ళీ 1 మినిట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకో ప్రెస్ చేయాలి. ఫైనల్గా ఇలా పిండి ముద్ద సాఫ్ట్గా రావాలి. ఇంకేముంది, సాఫ్ట్గా వచ్చిన పిండి ముద్ద తీసుకొని కొద్దిగా పిండిని యాడ్ చేస్తూ రొట్టెని తట్టుకోవడమే. చపాతీ కర్ర అవసరం లేకుండా చేతితోనే ఎంత పెద్దగా వచ్చింది చూడండి. చూసారా, ఫైనల్గా రొట్టె తత్తరం అయిపోయింది. ఇక నెక్స్ట్ కాల్చడమే. ఇట్లా రొట్టెని పెన్న పైన వేసుకున్నాక వాటర్తో తరిపేసుకోవాలి. రొట్టె కాలడానికి కొంచెం టైం పడుతుంది అండి. రొట్టె అంత నిదానంగా కాలితే అంత బాగా కాలుతుందండి. మా అవ్వ రొట్టె ఎంత బాగా పొంగుతుందో. వావ్! ఈ చల్లడిల్లతో చేసిన రొట్టె నీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి. బాయ్ 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 బాయ్.